హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత రవీంద్ర. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వ్లాగ్ కాదు, ఒక కుకింగ్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈజీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో అండ్ 2 ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది నెక్స్ట్ మిక్సీ పెడతాం కాబట్టి మీరు సన్నగా కోసుకోకపోయినా పర్లేదు, బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకోండి, దాన్ని కూడా ఫ్రై చేసుకొని తర్వాత గసగసాలు అంటారు, తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా. సో దీంట్లోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ వేసుకుంటే అల్లం అండ్ వెల్లుల్లిని తీసుకొని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. మిక్సీ పట్టినప్పుడు అది కూడా ఇలా స్మాష్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకుంటే నెక్స్ట్ ప్రొసీజర్లో చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇది మిక్సీ పెట్టేసి చల్లగైన తర్వాత మిక్సీ పెట్టేసుకోండి. ఇంకొక కుక్కర్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కూడా ఒక 1 చిన్న ఆనియన్ వేసుకొని వేయించుకోండి రెడ్ అయ్యేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్ కేస్ మీరు ఆ పేస్ట్లో వేయకపోతే ఇక్కడ వేసుకోవచ్చు. ఇవి ఎర్రగా అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత నేను ఒక చిన్న 2 టమాటోస్, పెద్దగా ఉంటే ఒకటి, అలా టమాటోస్ని బాగా కట్ చేసుకొని వేసుకోండి. అవి మగ్గిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను, మీరు ముందుగానే వేసుకోవచ్చు. ఈ టైంలో కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత ఒక బే లీఫ్, 2 పెప్పర్, 2-3 పెప్పర్ అండ్ 1 లవంగా అండ్ సినమన్ స్టిక్, చెక్క అంటారు కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మేము ముందుగా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆనియన్ కరివేపాకు పేస్ట్, అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వండి. ఉడికిన తర్వాత దాంట్లో ఆయిల్ తేలుతుంది, సో అంతవరకు బాగా మగ్గనివ్వండి. అండ్ ఒకసారి మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకోండి. మటన్ పీస్ మరి కుక్కర్లో చేసేటప్పుడు కొంచెం పెద్ద పీసెస్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. బాగా చిన్నగా ఉంటే ఉడికిపోయి నీళ్ళలో కలిసిపోతాయి. సో మటన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అనుకుంటాను నేను. కొంతమంది 2 విజిల్కి ఆపేస్తారు, నేను 3 to 4 విజిల్స్ కొట్టిస్తాను. నాకు మెత్తగా ఉంటేనే నచ్చుతుంది పీసెస్. సో ఇక్కడ బాగా కలిపేసిన తర్వాత దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను నేను. గరం మసాలా ఎందుకంటే మేము చెక్క, సాజీరా అవన్నీ వేసుకున్నాం కదా ఆల్రెడీ, సో గరం మసాలా కొంచెమే పడుతుంది దీంట్లో, టేస్ట్ కోసం, గ్రేవీలో టేస్ట్ రావడానికి వేసుకుంటున్నాం. దీన్ని బాగా కలుపుకొని ఇంకా వాటర్ వేసి మూసి పెట్టేయాలి. ఎంత ఫ్రై అయితే మటన్ ముందుగా అంత టేస్ట్ వస్తుంది. సో బాగా ఫ్రై చేసుకోండి వాటర్ వేయక ముందు. మంచి ఫ్రై అయిన తర్వాత ఇలా నీళ్లు పోసుకోండి మీ కన్సిస్టెన్సీ ప్రకారం. మీకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెమే నీళ్ళు వేసుకోండి, లేదు థిన్గా పర్లేదు, రైస్లో తినడానికి ఇలా రసంలా కావాలి అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ వేసుకోండి. నేను సెమీ గ్రేవీ చేశాను, చాలా థిక్గా కూడా కాదు, మరి థిన్గా కూడా కాదు. సో ఇక్కడ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. నేను టేస్ట్ చేసినప్పుడు కొంచెం కారం తక్కువ అనిపించింది నాకు, అందుకని నేను మళ్ళీ పైనుంచి కొంచెం కారం వేసుకున్నాను. మీకు అందాజు తెలిస్తే మీరు ముందుగానే వేసుకోవచ్చు. ఆయిల్లో కారం బాగా ఫ్రై చేస్తే అది టేస్ట్ వేరేనే ఉంటుంది. నాకు కొంచెం సెమీ గ్రేవీ అన్నాను కదా, అందుకోసం కర్డ్ వేసుకున్నాను. దిస్ ఈజ్ ఆప్షనల్, మీరు స్కిప్ కూడా చేయొచ్చు కర్డ్ మీకు నచ్చకపోతే. ఇన్ కేస్ కర్డ్ నచ్చకపోతే మీరు ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, హాఫ్ నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది. నాన్ వెజ్ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, ట్రై చేయండి. నేను 3 to 4 విజిల్స్ కొట్టించాను, మీరు 2కే ఆపేసుకోవచ్చు. సో దట్స్ ఇట్, రెడీ అయిపోయింది గమగమలాడే మటన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.